నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి కారు యాక్సిడెంట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి కారు చక్రాల కింద ఒక దళిత కార్యకర్త సింగయ్య అనే అతను పడి యాక్సిడెంట్ అయ్యి అదేవిధంగా సకాలంలో హాస్పిటల్లోకి చేర్చకుండా వీళ్ళు యాత్రను కొనసాగించి ఆ గాయపడినటువంటి సింగయ్యను గొర్రా లాక్కుపోయి ఆ ముళ్ళ పొదల్లో పడేస్తే ఆయన సకాలంలో వైద్యం అందక చనిపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య పడి యాక్సిడెంట్ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం తెలిసింది కేవలం ఆ కారులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే. వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఇరుక్కుంటారో అని చెప్పి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి కారును, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో తప్పించాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఒక ప్రణాళిక వేసుకొని కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేత, అదేవిధంగా పల్నాడు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కుట్ర పన్ని ఒక అమాయకుడైనటువంటి ఒక కార్ డ్రైవర్ను ఒక కారు ఇచ్చి తానే గుద్దాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. దాని మీద అనుమానాలు ఉన్నాయి, దాని మీద కూడా విచారణ మొదలైంది. ఇక్కడ చూడండి, సింగయ్య కేసులో జగన్ ను తప్పించే కుట్ర, కేసును తప్పుదారి పట్టించే యత్నంపై సమగ్ర దర్యాప్తుకు ఉన్నతాధికారులు ఆదేశము. జగన్ పర్యటిస్తున్న కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసును నిర్వీర్యం చేసేందుకు ఈ ఘటనలో జగన్ ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. వాస్తవంగా పిల్లికి బిచ్చం కూడా పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అది ఆ రోజు సింగయ్య మరణించిన తరువాత వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయము అందించినప్పుడే సగం మందికి డౌట్ వచ్చింది, ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉంది. ఎప్పుడు 10 పైసలు కూడా ఇవ్వనటువంటి పార్టీ సడన్ గా 10 లక్షలు ఇచ్చేటప్పటికి డౌట్ కొట్టింది. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ వీళ్ళు చూడండి ఎంత కుట్ర చేశారు. ఏడాది కిందట ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కాసి ₹1.5 కోటి పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ రెంటపాల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి 18న జగన్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళరాయ పాలయానికి చెందినటువంటి ప్లంబర్ వర్క్ చేసుకునేటువంటి ఒక పేద కార్యకర్త దళితుడు అతను ప్లంబర్ సింగయ్యను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. కారు కింద పడినటువంటి సింగయ్యను పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో తీవ్ర గాయపడ్డారు. తర్వాత వైసీపీ కార్యకర్తలు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ కారును ఆపారు. సింగయ్యను బయటకు తీశాక ముందుకెళ్లిపోయారు. సింగయ్య కొద్దిసేపటికే కన్ను మూశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏం చేశారంటే ఎలాగైనా అప్పుడు ఆ కారులో ఉండింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, కారు డ్రైవరు వైవి సుబ్బారెడ్డి గారు, పేర్ని నాని గారు, విడుదల రజనీ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. వీళ్లకు మాత్రమే ఆ సమాచారం తెలుసు. సింగయ్యను ఢీకొనింది జగన్మోహన్ రెడ్డి గారి కారే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకు కూడా తెలుసును. కానీ కేసును తప్పుదారి పట్టించేందుకు ఏం ప్రయత్నాలు చేశారు చూడండి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత తలశీల రఘురాం రంగంలోకి దిగినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. జగన్ కాన్వాయ్లో ఉన్న కార్లలో ఒకటైన దేవినేని అవినాష్ అనుచరుడి కారుని ఉద్దేశపూర్వకంగానే తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వైసీపీ నేత తెలివిగా దేవినేని అనుచరుడి కారు నెంబర్ను పోలీసులకు లీక్ చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో కంటితో చూసినప్పటికీ అప్పటికప్పుడు వాహనం నెంబర్ను పోలీసులు ప్రకటించరు. అటువంటిది ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా అదే రోజు హడావిడిగా పోలీసులు AP26CE0001 అనే నెంబరు కలిగినటువంటి కారు ఢీకొనడంతోనే ఈ సింగయ్య చనిపోయారని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇందులో పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతోంది. మొత్తానికి ఒక దళిత కార్యకర్తను పొట్టన పెట్టుకొని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి బయటపడేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కుర్రాడిని బలి చేయడానికైతే వీళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ వీళ్ళు ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు అన్నట్లు ఆ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి కారే సింగయ్యను ఢీకొనిందని చెప్పి ఆ వీడియో సాక్షిగా ప్రపంచం మొత్తం చూడడంతో ఇప్పుడు పిసుక్కుంటా ఉన్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చేర్చడము, అదే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల దూకుడు చూసి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ ఈ రోజు విచారణకు వస్తుంది. మరి చూద్దాం ఏం తీర్పు వస్తుందో. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.